హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైక్ సో ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు అమ్మవారి ప్రసాదాలు చేసుకుంటున్నాను. ఎట్లా చేస్తున్నానో చూద్దామండి. అమ్మవారి ప్రసాదాల కోసం ముందుగా శనగలు, దద్దోజనం, పులిహారకైతే పోపు పెట్టేసుకున్నానండి. దద్దోజనం కలిపేసుకొని పులిహార ఒకటే పోపు పెట్టుకొని 3 ప్రసాదాలలో కలుపుకోవచ్చండి. పులిహోరలో అటు శనగలలో అటు ఇంకా దద్దోజనంలో కలిపేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వడల కోసం ఒక బాండీ పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసి వడలు అయితే వేసేసుకున్నాము. అమ్మవారి ప్రసాదానికి వడలు, తర్వాత పునుగులు అయితే అదే ఆయిల్లో పునుగులు అయితే వేసేసుకోవాలి. వడలు చిన్న చిన్న వడల్లాగా చేసుకొని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. ప్రసాదానికి సరిపడా అయితే వేసేస్తున్నానండి. మిగతా తర్వాత వేసేస్తాను. అమ్మవారి నైవేద్యం చేసేయాలి కదా, దాని గురించి ఒక 5 అయితే వేసాను. నైవేద్యానికి ఎన్నైతే సరిపోతాయో అన్నీ అయితే చేసి కాల్చుకుంటున్నాను. ఈ మంచిగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మా వడలు మంచిగా రంగు మారుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ రంగు మారాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. తర్వాత ఇదే ఆయిల్లో పునుగులు కూడా వేసేసుకున్నాము. ఒకటి వేసేసుకోవాలి. పునుగులు వేసేసుకుంటే అమ్మవారి ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినట్టే. మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు ఎట్లా చేసుకున్నారు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇట్లానే ప్రసాదాలు చేసుకున్నారా? మా కామెంట్ రూపంలో తెలపండి. అమ్మవారికి ప్రసాదాలు చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని అది చూసుకుంటే ఎంతో మనసుకి ఆనందంగా ఉంటుంది. అందరూ ముత్తైదులను పిలిచి పసుబొట్లు వాయినాలు ఇస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. పెళ్ళైన వాళ్ళకి కానీ పెళ్ళి కాని పిల్లలు కూడా ఈ ఫెస్టివల్ చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు నిజంగా అన్ని ఇళ్ళల్లో తిరుగుతున్నట్టే మనకి అనిపిస్తుంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.